క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం, మంచి ఎడ్యుకేషన్ కోసం ఇండియా నుంచి ఎంతో ఖర్చు పెట్టి, అంటే విదేశీ మారక ద్రవ్యం కూడా ఇక్కడ వృధా అవుతోంది. వృధా దేశానికే నష్టం కానీ వ్యక్తులకు కాదు కదండి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ మధ్య కాలంలో బాగా పెరిగారు. మిడిల్ క్లాస్ వాళ్లే కాదు, బిలో పావర్టీలో ఉన్న వాళ్ళు కూడా ఏ బ్యాంకు నుంచో అప్పో సొప్పో చూసి వెళ్ళిపోయి అక్కడ ఎంఎస్ ఏదో చదువుకోవడం, అక్కడే స్థిరపడాలి అని కోరుకుంటున్నారు. ఈ ట్రెండ్ ఈ మధ్య కాలంలో బాగా పెరిగిందండి. కారణం ఏంటి అంటారా? ఇక్కడ చదువులు లేవా? ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదా? ఇక్కడ యూనివర్సిటీలు లేవా? ఇక్కడ ఆ డిసిప్లిన్స్ కానీ ఆ వెరైటీ కానీ ఇక్కడ లేవా అంటే అన్నీ ఉన్నాయి. కానీ ఇండస్ట్రీతో ముడిపెట్టడం కానీ, ఇండస్ట్రీకి అవసరమైనవి కానీ, చదివితే వెంటనే ఉద్యోగం వస్తుంది అని గ్యారంటీ ఇచ్చే కోర్సులు కానీ, చదివిన తర్వాత ప్లేస్మెంట్ చూపించే కాలేజీలు, యూనివర్సిటీలు తక్కువ ఉండటం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. విదేశాలకైతే వెళ్ళిపోతున్నారు. రీసెంట్గా క్యూఎస్ ర్యాంకింగ్స్ అంటామండి. అంటే ఈ మధ్య కాలంలో అందరూ కూడా ఫాలో అవుతుంది ఇదే. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ ఇస్తోంది. యూనివర్సిటీలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీలకి ఇక్కడ ర్యాంక్స్ ఇస్తారు అన్నట్టు. అంటే ఒక యూనివర్సిటీ చాలా డిసిప్లిన్స్లో అప్లై చేసుకోవచ్చండి. అంటే ఒక యూనివర్సిటీలో ఒక 20-30 సబ్జెక్టులు ఉన్నాయనుకోండి, 20-30 సబ్జెక్టులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ రకంగా ఈరోజు జేఎన్యూ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అంటాను చూడండి, వాళ్ళు ఒక 30 సబ్జెక్టులకి ఎంట్రీ సాధించారు. ఆ తర్వాత ఐఐఎం బెంగళూరు, అహ్మదాబాద్ ఇట్లా కొన్ని యూనివర్సిటీలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఎంట్రీ సాధించడం కూడా చాలా గొప్ప విషయం అండి. లాస్ట్ టైం 300+ ఉంటే ఈసారి 460 అబోవ్ ఎంట్రీస్, సబ్జెక్ట్ వైజ్ ఎంట్రీస్ ఇండియా నుంచి అయితే తీసుకోవడం జరిగింది. అట్లాగే ఇక టాప్గా ఉన్నవి ఒక 300 పైన అయితే వచ్చినాయండి. ఇక యూనివర్సిటీలు అంటారా, మీకు తెలిసిందే, ఇండియా ఎప్పుడు కూడా నాసిరకంగానే ఉంటుంది. జనాభాలో చూస్తే మన ప్రపోర్షన్ ప్రపంచ జనాభాలో ఏ శాతం ఉంటుందో మీకు తెలుసు కదా. ప్రతి 10 మందిలోనూ 2 మనుషులు ఉండే అవకాశం ఇండియా పాపులేషన్కి ఉంది. కానీ అదే ఇక్కడ ఎడ్యుకేషన్కి అప్లై అవుతుందా అంటే లేదు. జస్ట్ 69 యూనివర్సిటీలు టాప్ 500లో ఇండియా నుంచి వెళ్ళాయండి. జస్ట్ అని అనుకుంటున్నాం కానీ గ్రోత్ అయితే కనబడుతుందండి. లాస్ట్ ఇయర్ 67 మాత్రమే ఉన్నాయి. ఈ సంవత్సరం కొత్తగా ఇంకొక 2 యాడ్ అయినాయి. ఇక డిసిప్లైన్ సబ్జెక్ట్స్ అయితే బాగానే ఉన్నాయిలేండి. సో ఇప్పుడు ఎవరైనా చదవాలి అనుకుంటే, అంటే నాకు ది బెస్ట్ ఎడ్యుకేషన్ కావాలి అనుకుంటే ఫారిన్ వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఏది ఇక్కడ సీట్ వస్తే ముందుగా ఇవి చెక్ చేసుకోవడం అవసరం అండి. ఎక్కడికో వెళ్ళి 30-40-50 లక్షలు ఖర్చు పెట్టడం కంటే దానికంటే తక్కువలో అయిపోతుంది, ఈ దేశంలోనే ఉండొచ్చు, ఇక్కడే చదువుకోవచ్చు, ఆ మాత్రం ఎక్స్పోజర్ ఉంది, ఆ మాత్రం ఉద్యోగ అవకాశాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడే చదువుకునే అవకాశం అయితే ఉందండి. హైయెస్ట్ డిసిప్లిన్స్ అంటే ఎక్కువ డిసిప్లిన్స్లో సెలెక్ట్ అయింది ఢిల్లీ జేఎన్యూ అండి. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నెంబర్ 1 ర్యాంకు ఇండియా నుంచి. ఓవరాల్ ర్యాంక్ వచ్చి 20 ఉంది. అంటే వరల్డ్ 500లో 20 ర్యాంక్ జేఎన్యూకి వస్తే ఇండియా నుంచి ఇది ఫస్ట్ ఉంది అన్నట్టు. ఆ తర్వాత బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్లో ఐఐఎం అహ్మదాబాద్ 22 ప్లేస్ ఇక్కడ క్యాప్చర్ చేసింది. ఆ తర్వాత 24th ప్లేస్ సవేతా యూనివర్సిటీ అని డెంటిస్ట్రీ అండి. అంటే డెంటల్ సైన్స్లో ఈ యూనివర్సిటీ చాలా బాగుంది. ఎవరైనా డెంటల్ సైన్స్ చదవాలనుకుంటే ఇక్కడే చదవచ్చు అని అంటున్నారు. అలాగే ఇంజనీరింగ్ అండ్ మైన్స్ ఇలాంటి వాటిలో ఐఐఎం ధన్బాద్ ఉంది చూడండి, ఐఐటి ధన్బాద్. అక్కడ ఈ మెటలర్జీ ఇలాంటివి, మైనింగ్, మెటలర్జీ ఇలాంటివి చాలా బాగున్నాయి. అక్కడ మంచి ర్యాంకింగ్ ఇచ్చారండి. ఇక రీసెంట్గా వచ్చిన ట్రెండ్ ఏంటంటే రీసెర్చ్ విషయంలో మొన్నటిదాకా మనం వెనుకబడి ఉన్నాము. రీసెర్చ్ చేయడంలో కానీ, రీసెర్చ్ పేపర్స్ సబ్మిట్ చేసే విషయంలో కానీ కాస్త వెనుకబడి ఉన్నాము అని చెప్తున్నారు. సో ఈ రీసెర్చ్లో కూడా ఇప్పుడు మనం బాగుంది మన పరిస్థితి, ఇండియా పరిస్థితి అంటున్నారు. సో గవర్నమెంట్ కూడా ఇప్పుడు మన విదేశీ విద్యా దీవెన ఇలాంటి పథకాలు ఉన్నాయి కదండి, ఈ పథకాలకు కూడా ఎలిజిబిలిటీని ఎలా చూస్తున్నారు? క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ని బేస్ చేసుకునే చూస్తున్నారు. అంటే క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్లో 100 యూనివర్సిటీస్, టాప్ 200 యూనివర్సిటీస్ని అంటే ఒక లిస్ట్ అవుట్ చేశాం కదా, ఇక్కడ సీటు సంపాదించుకుంటే వీళ్ళకి ఈ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్ దగ్గర నుంచి ప్రభుత్వం నుంచి సపోర్ట్ కానీ ఇస్తున్నారు. ఏపీ గవర్నమెంట్ కూడా ఇస్తోంది కదా.
ఈ యూనివర్సిటీ ర్యాంకింగ్ అనేది మీకు అందరికీ ఉపయోగపడుతుందండి. నేను డీటెయిల్డ్గా టాప్ 500 యూనివర్సిటీస్ కూడా నేనైతే ఇక్కడ మీకు ఇస్తున్నాను, లింక్స్ ఇస్తున్నాను. బయోలో టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదండి, అక్కడ కూడా ఇస్తున్నాను. జాబ్స్ అండ్ కెరీర్ అనే టెలిగ్రామ్ గ్రూపులో రెగ్యులర్గా విద్య ఉద్యోగ సమాచారం ఇస్తున్నాము. ఇలాంటిది చాలా చాలా ఉపయోగపడే సమాచారం, వ్యాలిడ్ సమాచారం. ఇక వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీలు ఏంటంటే ఇక మీకు తెలిసిందే ఏముంటాయి, హార్వర్డ్, ఎంఐటి, కేంబ్రిడ్జ్, ఇవే ఉంటాయి కదండి. రెగ్యులర్గా ఏ యూనివర్సిటీలు ఉన్నాయో అవే యూనివర్సిటీలు మళ్ళీ టాప్ 10లో ఉన్నాయి. ఇండియా నుంచి ఏ యూనివర్సిటీ కూడా టాప్ 10లో అయితే లేదు. ఇక్కడ సబ్జెక్టు వారీ కూడా ఉందండి. అంటే ఒక యూనివర్సిటీగా తీసుకుంటూ అలాగే ఒక సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్, అక్కడ కూడా టాప్ ఉంటాయి అన్నట్టు. అంటే టాప్ 1 నుంచి టాప్ 500. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఇంజనీరింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్స్ పలానా కోర్స్, సైన్స్ పలానా కోర్స్. రీసెంట్గా మ్యూజిక్ను కూడా ఇక్కడ యాడ్ చేశారండి. సో మనం ఏదైనా ఒక కోర్స్ తీసుకోవాలి, మంచి యూనివర్సిటీలో చదవాలి అనుకుంటే మాత్రం ఈ క్యూఎస్ ర్యాంక్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఒక యూనివర్సిటీలో చేరే ముందు, ఒక కోర్స్ తీసుకునే ముందు నాకు ది బెస్ట్ యూనివర్సిటీ కావాలి, ది బెస్ట్ ఎడ్యుకేషన్ నేను కోరుకుంటున్నాను అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఇండియా నుంచి 69 యూనివర్సిటీస్ ఉన్నాయి. డిసిప్లిన్స్ అయితే చాలా ఉన్నాయండి. 460 డిసిప్లిన్స్లో పోటీ పడితే 300 అబోవ్ డిసిప్లిన్స్లో మనకి ర్యాంకింగ్ వచ్చింది. అంటే టాప్ 500 లోపు ఎక్కడో ఒక చోట ర్యాంకింగ్ వచ్చింది కదండి. సో ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఇక ఇండియాలో జరుగుతున్న స్టడీలు కానీ, ఇండియాలో ఉన్నటువంటి సర్వేలు కానీ, వెళ్ళిచ్చే ర్యాంకింగ్స్ కానీ చాలా మందికి నమ్మకం లేదు. ఎందుకంటే డబ్బులు ఇచ్చి యూనివర్సిటీ వాళ్ళు ఏదో చేయించుకుంటారు, వాళ్ళ పైన ఉండేలా చూయించుకుంటారు. ఇక డీమ్డ్ యూనివర్సిటీలు అవి ఇవి చాలా ఉన్నాయి కదండి. వాళ్ళు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లు మాది ఆ పొజిషన్లో ఉంది, ఈ పొజిషన్లో ఉందని చెప్పుకుంటారు కదా. అవి నమ్మినా నమ్మకపోయినా ఈ క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ని మాత్రం నమ్మొచ్చు. ఎందుకంటారా, వీళ్ళ మెథడాలజీ వేరు, వీళ్ళ స్టాండర్డ్స్ వేరు. పక్కాగా ఏ యూనివర్సిటీ అయితే బాగుందో అదే యూనివర్సిటీని, ఎక్కడైతే ఎడ్యుకేషన్ బాగుందో దాన్ని మాత్రమే వీళ్ళు పైకి తీసుకొచ్చి చూపిస్తున్నారు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా వరల్డ్ వైడ్ దీనికి ఆదరణ ఉంది, వరల్డ్ వైడ్ దీనికి ట్రస్ట్ ఉంది, నమ్ముతున్నారు. కాబట్టి దీన్ని అయితే ఉపయోగించుకోండి. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే, అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ, కెరీర్ పరంగా కానీ మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ కామెంట్స్ బేస్ చేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ మంచిగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. బై.